వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవీస్ కిచెన్. ఈరోజు నేను చెక్కలు చేయబోతున్నాను. ఫస్ట్ ఒక 1/2 కిలో బియ్యం పిండి తీసుకున్నాను. ఇది సూపర్ మార్కెట్లో తీసుకుందే, పట్టించింది కాదు. ఒక 2 అవర్స్ నానబెట్టిన పెసరపప్పు తీసుకుంటున్నాను. కొంచెం మీకు పప్పు ఎక్కువ తగలాలి అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఒక 20 మినిట్స్ నానబెట్టిన సగ్గుబియ్యం, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం మీకు కారం ఎంత తినగలరో అంత వేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా తగినంత తీసుకోండి. నేను 1 స్పూన్ తీసుకుని వేయించిన నువ్వులు తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కలపండి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ నెయ్యి కానీ వేడి నూనె కానీ వేసుకోండి. ఒకసారి ఇలా పిడికితో ఇట్లా పట్టి చూడండి. ఇట్లా ఉండలాగా అవుతుందంటే మీరు వేసిన నెయ్యి కానీ హాట్ ఆయిల్ కానీ సరిపోయినట్టు. ఇట్లా సరిపోయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కలిపేసుకోవాలి. ఇలా మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియం సైజులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా రిమైనింగ్ అన్నీ చేసుకోవాలి. ఈ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ తీసుకొని ఇలా చేసుకున్న చెక్కలన్నిటిని ఆయిల్లో వేసేసి